అండి అందరికీ ఈరోజు మనం గుజరాతీ స్పెషల్ ఢోక్లా చేసుకుందాం. ముందుగా 1 ఇంచు అల్లము, పచ్చిమిరపకాయలు, షుగరు, సాల్ట్, ½ ఇంచు లెమన్ జ్యూస్, కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో 1 కప్పు శనగపిండి వేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న దాంట్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని అట్లా మిక్సీ కొట్టుకుని దాంట్లో వేసుకుంటూ ఉండాలి. పిండిలు వేసుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి, బాగా మిక్సింగ్ చేసుకుంటూ ఉండాలి, బాగా కలుపుకోవాలి, బాగా ఫాస్ట్ కలుపుకుంటూ ఉండాలి. ఎట్లా ఉండాలంటే పిండి దోశ బ్యాటర్ లాగా ఉండాలండి బాగా. అప్పుడు మనకి ఆ తర్వాత 2 ఈనో ప్యాకెట్స్ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈనో ప్యాకెట్స్ తీసుకొని వేసుకున్నాం. బాగా కలుపుకోవాలి, బాగా కలుపుకుంటూ ఉండాలి. ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి అది పొంగుకుంటూ ఫ్లఫీగా వస్తుంది. ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని గ్రీస్ చేసుకోవాలి. దేనికైతే మనం ఢోక్లాని నెక్లెస్ వేసుకుంటామో దాంట్లో గ్రీస్ చేసుకోవాలి. గ్రీసింగ్ ఎందుకంటే మన పిండి అంటకుండా ఉండడానికి కోసం గ్రీస్ చేసుకుంటారు. అన్ని వైపులు ఎక్కడ ఇది లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ఢోక్లా పిండిని గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గిన్నెలో బాగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఎక్స్ట్రా పేమెంట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం 3 సార్లు ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే ఎయిర్ అనేది రిలీజ్ అవుతుంది. అయితే మనం కుక్కర్లో 20 నిమిషాల పాటు ఉడికించుకొని తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపులో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసుకొని హాఫ్ వాటర్ వేసేసుకొని అందులో వేసేసుకోవాలి, మొత్తం వేసేసుకోవాలి. అప్పుడు ఆ జ్యూస్ అనేది మనం ఢోక్లా పిండిలో దిగుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకుంటే అప్పుడు మనం చూసారు కదా ఎంత స్పాంజ్గా ఫ్లఫీగా లోపలంతా గిల్ల పెంచుకోవాలి. చూడండి బాగుంది కదా. ఈ ఢోక్లాని మనం గ్రీన్ చట్నీతో సూపర్గా ఉంటుంది, మంచిగా సూపర్గా ఉంటుంది.